ఈ నెల 20వ తేదీ పాణ్యం గ్రామం నుండి గోరుకల్లు వైపునకు పోవు దారిలో ముసుగు సుబ్బయ్య కూల్ డ్రింక్ షాప్ వద్ద నంద్యాలకు చెందిన పరుచూరి అశోక్ చౌదరిని హత్యగావించడం జరిగింది. ఈ కేసులో దాదాపు 10 మంది నిందితులను పాణ్యం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి వారి సిబ్బంది గడిచిన 24 గంటలలో పట్టుకోవడం జరిగింది. వీరిలో 6 పెద్దలు, 4 మైనర్ బాలురు హత్యలో పాల్గొన్న వారందరినీ ఈ రోజు రిమాండ్కు పంపడం జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు సిఐ వెల్లడించారు. మొదటిగా 7 గంటల ఆ సమయం, సుమారు 7-7:30 ఆ సమయంలో ఎవరైతే మృతుడు అశోక్ నంద్యాల నుంచి వస్తూ అతని కారులో వచ్చి తర్వాత అతని కూల్ డ్రింక్ షాప్ లో కూర్చున్న వెంటనే ఒకరు ఎవరైతే ముసుగు సుబ్బయ్య అతని చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకొని ఒక్కసారిగా ఈలోపు ముసుగు సురేష్ వాళ్ళ కొడుకు సుత్త తీసుకొని తలపైన కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఒకరికి ఒకరు అందరూ కలిసి అతన్ని చంపడం జరిగింది అన్నట్టు. దీనికి సంబంధించి మనము 76/2025 అని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది. దానిపైన ఇమ్మీడియట్ గా మనము ఎవరైతే ఇన్వెస్టిగేషన్ దాదాపుగా ఏం జరిగినది అనేసి పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఆర్థిక వ్యవహారము. ఈ ఎవరైతే మృతుడు అశోక్ అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ తీసుకుంటూ ఉండేవాడు, ఈ డబ్బుల గురించి ఈ జరగడం జరిగినది. ఈరోజు ఈ ఎవరైతే 6 మంది ముద్దాయిలు మరియు ఈ 4 మెంబర్స్ జూనియర్స్ వీళ్ళందరినీ కూడా మనము మన కస్టడీలోకి తీసుకొని డిమాండ్ చేయడం జరుగుతున్నది అన్నట్టు. ఇందుకు గాను ఈ హత్యకు ఉపయోగించినటువంటి మారణ ఆయుధాలు ఏవి ఉన్నాయో వాటిని మనము ఈరోజు సీజ్ చేయడం జరుగుతుంది.